వెల్కమ్ టు మరో కురుక్షేత్రం తెలంగాణ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. నేను పావని. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో సమూల మార్పులు చేయనున్నామని మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత మధుసూదన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు శనివారం మహబూబ్ నగర్ పట్టణ శివార్లలో తిరుమల హిల్స్ లోని తెలంగాణ ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ను ఆమె సందర్శించారు. విద్యార్థులకు మెరుగైన పౌష్టికాహారం కోసం ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచిందన్నారు. బాసర్లోని బీసీ హాస్టల్లో ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం మండల అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రేట్లు పెంచిన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. తదుపరి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఇందులో తహసీల్దార్ పవన్ చంద్ర, ఎస్ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి సీతక్క శనివారం పుట్టనూరు మండలంలోని పలు గ్రామాలలో బీటీ రోడ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జితో కలిసి భూమి పూజ చేశారు. ఏజెన్సీలో ఎన్ని గ్రామాలకు రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దంటి విఠల్, కలెక్టర్ రాజర్షిషా, పీఓ ఖుష్బు గుప్తా పాల్గొన్నారు. తెలంగాణలో కేజీ ఉల్లిగడ్డ ధర మరో వారం 10 రోజుల్లో 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల కిందటి వరకు కేజీ 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఉండగా ప్రస్తుతం 70 రూపాయల నుంచి 80 రూపాయలు పలుకుతుంది. రాష్ట్రంలో సాగు తగ్గడం లేదు, ఉల్లిగడ్డ రావట్లేదని వ్యాపారులు అంటున్నారు. మరి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని వచ్చే 2-3 నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు. కోటిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఉపరాష్ట్రపతి జగదీష్ ఈ నెల 20న కోటిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి రానున్నారని తెలిపారు. విజ్ఞాన కేంద్ర నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్లు వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ దీనిలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. టీజీలోని ఉమ్మడి ఏడీబీ జిల్లా అంటే ఆదిలాబాద్ జిల్లాల వేళల్లో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీలోని అల్లూరు జిల్లా కుంతలలో డిగ్రీల టెంపరేచర్కు నమోదైంది. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా గురించి రోజుకో వార్త పుట్టుకొస్తుంది. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు, కీలక పాత్రలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నటిస్తున్నట్టు హిందీ వెబ్సైట్లలో రాసుకొచ్చారు. అయితే ఇందులో నిజం లేదని, ఈ ముగ్గురిలో ఎవరితోనూ చర్చలు కూడా జరపలేదని మూవీ టీం స్పష్టత ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో శనివారం పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులందరికీ పౌష్టికాహారంతో పాటు రుచికరమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం డైట్ ఛార్జీలను 200% పెంచింది. ఖమ్మం జిల్లా బోనకల్లు మహాత్మా జ్యోతిరావు పులే బీజీ బాలుర గురుకులంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో డైట్ ఛార్జీను ఆవిష్కరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక కమిటీ నియమించిందని, పెరిగిన ధరలకు అనుగుణంగా 15 రోజుల్లో నివేదిక తెప్పించుకోమని 40% డైట్ ఛార్జీలు పెంచమని తెలిపారు. హైదరాబాద్, తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. 783 గ్రూప్ 2 సర్వీసుల పోస్టుల భర్తీకి ఆది సోమవారాల్లో పరీక్షలు నిర్వహించేందుకు జీపీఎస్పీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ పోస్టుల భర్తీకి టీజీపీఎస్పీ 2022 డిసెంబర్ 29 ప్రకటన జారీ చేయగా 51,943 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఒక పేపర్కు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు ఉంటాయని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రూప్ 2 పరీక్షా కేంద్రాన్ని టీజీపీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం పరిశీలించారు. ఎలాంటి ఆందోళన చేయవద్దని తెలిపారు. దివ్యాంగులకు సేవ మన అందరి బాధ్యత. వరంగల్ పత్రిక అంటే కేవలం సమాచారం చేరవేసే సాధనమే కాదు. 1974లో ఈనాడు ప్రారంభం కాగా ఈ 50 ఏళ్లలో వచ్చిన తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి విపత్తులతో బాధితుల కోసం ఫౌండేషన్ తరఫున సేవలందించాం. ఇతర ఎన్నో సేవా కార్యక్రమాలు కుదులు నిర్వహించాం. ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉన్నటువంటి బలాలను గుర్తించి వాటిని వినియోగించడంలో తీసుకొస్తాం. వారు దేశానికి, సమాజానికి సహాయపడతారు. మరికొందరి జీవితాలలో వెలుగుని నింపుతామని చెప్పి రామోజీరావు ఇచ్చిన విధులను ఆయన ఆకాంక్షల మేరకు కేంద్రం నిర్వహిస్తాం. ఇది వాళ్ళ తెలంగాణ టాప్ 10 న్యూస్. మరో టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.